హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మనకు కావాల్సిన అన్ని రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ఫాలో కండి. మరి డే టు డే ఈవెంట్స్లో భాగంగా మనం ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఏమేమి వార్తల్లో నిలిచాయో ఒకసారి చూద్దాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న రీసెంట్గా ఇది సెప్టెంబర్ 17న ఒక మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించడం జరిగింది. దానికి ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏ స్కీమ్లో భాగంగా అంటే పిఎం మిత్ర అండి. పిఎం మిత్ర ఒకసారి చూద్దామండి. పిఎం మిత్ర దేశంలోనే తొలిసారిగా పిఎం మిత్ర పార్కును శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఏమిటి పిఎం మిత్ర? ఏ రంగంలో అభివృద్ధి చెందించడానికి, ఏ రంగానికి సహాయ సహకారాలు అందించడానికై ఈ పిఎం మిత్ర అనే కార్యక్రమాన్ని అనే స్కీమ్ను తీసుకొచ్చారు మన గవర్నమెంట్. ఒకసారి చూద్దామండి. పిఎం మిత్ర అంటే ఇది టెక్స్టైల్ రంగానికి సంబంధించింది, జౌళి శాఖకు సంబంధించిందండి. టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చెందించు మన ఫ్యాషన్స్ను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, ప్రపంచ మార్కెట్తో మన టెక్స్టైల్, మన జౌళి శాఖ పోటీ పడే విధంగా ఈ పిఎం మిత్ర అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. పిఎం మిత్ర పార్క్. మరి పిఎం మిత్ర మీన్స్ ప్రధాన మంత్రి, దాని యొక్క అబ్రివేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అపెరల్ పార్క్. టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చెందిస్తూ, దానికి మరింత ఊతమిస్తూ, దాని ద్వారా మనం ఎక్కువ మార్కెట్ చేసుకునే విధంగా, ప్రపంచ మార్కెట్తో పోటీ పడే విధంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు రూపొందించడం జరిగింది. ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అపెరల్ పార్క్గా చెప్పుకోవచ్చు. మరి దీనికోసం ఈ పిఎం మిత్రలో భాగంగా 7 పార్కులను ఎంపిక చేయడం జరిగింది. పిఎం మిత్ర పార్కులను భారత ప్రభుత్వం ఎన్ని పార్కులను ఎంపిక చేశారంటే 7 పార్కులు ఎంపిక చేశారు. మరి దానిలో భాగంగా మొదటి పార్కును సెప్టెంబర్ 17న మన గౌరవ ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్లో ప్రారంభించడం జరిగిందండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని బైన్సాలా అనే ప్రాంతంలో ప్రారంభించారండి. దేశంలోనే తొలి పిఎం మిత్ర పార్క్ అండి. తొలి పిఎం మిత్ర పార్కును ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఎక్కడ ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి. మధ్యప్రదేశ్లోని ధార్గా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని ధార్లోని బైన్సాలా అనే గ్రామంలో ప్రారంభించారు. బైన్సాలా అనే రీజియన్గా చెప్పుకోవచ్చు, ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి పిఎం మిత్ర పార్కు. టెక్స్టైల్ రంగంలో ఒక గొప్ప ముందడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ పిఎం మిత్ర పార్కు. మొత్తం ఎన్ని పార్కులను అభివృద్ధి చేయాలనుకున్నారు మన ప్రభుత్వం? 7 పార్కులను అభివృద్ధి చేయాలనుకున్నారు. అందులో మొదటి పార్కుగా దేనికి ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్లోని ధార్లోని బైన్సాలా. ఇది దేశంలోనే మొదటి పిఎం మిత్ర పార్కుగా చెప్పుకోవచ్చు. అంటే పిఎం మోడీ లేస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ ఇన్ ధార్, మధ్యప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు. పిఎం మిత్ర అనే స్కీమ్ను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందో ఒకసారి చూద్దామండి. పిఎం మిత్ర అనే స్కీమ్ను మన భారత ప్రభుత్వం 2021లో ప్రారంభించడం జరిగింది. 2021-22 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటుందంటే 2021-22 నుండి 2027-28 వరకు అమల్లో ఉంటుందండి. 27-28 వరకు దీని టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చెందించడానికి తీసుకొచ్చిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్ని పార్కులు అభివృద్ధి చేయనున్నారు అంటే 7 పార్కులు అండి. ఈ పిఎం మిత్రలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్కులను ఎన్నింటిని ఏర్పాటు చేయనున్నారంటే 7 పార్కులు అండి. 7 పార్కుల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని ధార్ అని చెప్పుకున్నాం కదా మనం. మధ్యప్రదేశ్లోని ధార్. రెండవది ఎక్కడ అంటే యూపీలోని లక్నో అండి. తమిళనాడులోని విరుద్ధునగర్ అండి. నెక్స్ట్ కర్ణాటకలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలోని కాలాబుర్గి అండి. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తున్నారండి. తెలంగాణలోని వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలోని అమరావతి. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం కూడా అండి. గుజరాత్ రాష్ట్రంలోని నౌసారీలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 7 పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. 7 మన గతంలో ఎకానమీలో కూడా అడిగారండి. గ్రూప్ 2 ఎకానమీలో అడిగారు. మధ్యప్రదేశ్లోని ఎక్కడ అంటే ధార్, ఉత్తరప్రదేశ్లోని లక్నో, తమిళనాడులోని విరుద్ధనగర్, కర్ణాటకలోని కాలాబుర్గి, నెక్స్ట్ తెలంగాణలో వరంగల్ అండ్ మహారాష్ట్ర అమరావతి, గుజరాత్ నౌసారి. మొత్తం 7 పార్కులు. మరి దీనికోసం మన భారత ప్రభుత్వం ఎంత సొమ్మును కేటాయించింది మరి ఈ 2027-28 వరకు 21 నుండి అంటే 4,445 కోట్లను కేటాయించారండి. 4,445
45 కోట్లను కేటాయించడం జరిగింది దీనికోసం. మరి దీనిలో భాగంగానే మొదటి పార్కును మన ప్రధానమంత్రి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, ఎక్కడ ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్లోని దార్లోని బైన్సాలా అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రపంచ ఆవిష్కరణల సూచిగా చెప్పుకుంటాం. మరి రీసెంట్గా సెప్టెంబర్ నెలలో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది విడుదల కావడం జరిగింది. దీన్నే మనం GIIగా చెప్పుకుంటామండి. GII 2025 25 సంవత్సరానికి గాను ఆవిష్కరణలు, ప్రపంచ దేశాల్లో ఎలాంటి నూతన ఆవిష్కరణలు చేపడుతున్నారు, సృజనాత్మకతను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఎలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, ఎలాంటి ఆవిష్కరణలు చేస్తున్నారు అని చెప్పి దీని మీద ఒక నివేదికను రూపొందించడం జరిగింది. మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు విడుదల చేయడం జరుగుతుందండి. ఇది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక మేధోమథన సంస్థ. దీన్ని మనం థింక్ ట్యాంక్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటాం. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో హక్కుల సంస్థగా చెప్పుకుంటాం. తెలుగులో చెప్పాలంటే ప్రపంచ మేధో హక్కుల సంస్థ, ఇంగ్లీష్లోనైతే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుందండి. ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మరి 1967లో ఈ సంస్థ ఏర్పడిందని చెప్పుకోవచ్చు, 1967లో. మరి ఈ సంస్థ ఇవే నివేదికను రూపొందించి విడుదల చేస్తుందంటే ప్రపంచ ఆవిష్కరణల సూచి నివేదికను విడుదల చేస్తుండడం జరుగుతుంది. మరి ప్రపంచ ఆవిష్కరణల సూచీలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ప్రగతి ఎలా ఉంది, భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే భారతదేశం యొక్క స్థానం 38గా చెప్పుకోవచ్చు అండి. 38వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. 38వ స్థానంలో నిలిచింది. మొత్తం 161 దేశాలలో 161 కంట్రీస్లో మనం వచ్చేసి ఎక్కడున్నామంటే 38వ స్థానంలో ఉన్నామండి. ప్రపంచ ఆవిష్కరణ సూచీలో భారత్ వచ్చేసి మన ఇండియా 38వ స్థానంలో ఉన్నాము. గత సంవత్సరంతో పోలిస్తే ఒక్క ర్యాంకు మాత్రమే మెరుగుపడడం జరిగిందండి. గత సంవత్సరం 2024లో అండి ఎంత ర్యాంకు సాధించామంటే 39 అండి. ఇప్పుడు 38, ఒక ర్యాంకు మాత్రమే సాధించడం జరిగింది. మరి ఈ జాబితాలో వరుసగా 15వసారి మొదటి స్థానంలో 15th కన్సిక్యూటివ్ ఇయర్గా చెప్పుకోవచ్చు. వరుసగా అండి ఆవిష్కరణ సూచీలో 15 సంవత్సరాలుగా ఏకదాటిగా మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశం ఏమిటంటే స్విట్జర్లాండ్ దేశం అని చెప్పుకోవచ్చు అండి. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్ అని చెప్పుకుంటాం. రెండవ స్థానం వచ్చేసి స్వీడన్ దేశం ఉందండి. 2 స్వీడన్, 3 అమెరికా దేశం అండి. 3 అమెరికా, 3వ స్థానంలో అమెరికా ఉందని చెప్పుకోవచ్చు. మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో, మరి ఈ జాబితాలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అట్టడుగున ఉన్న లాస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏమిటి అంటే 161 లాస్ట్ లీస్ట్ పొజిషన్లో ఉన్న దేశం వచ్చేసి నైగర్గా చెప్పుకుంటామండి. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం నైగర్ చివరి స్థానంలో ఉంది. దాని తర్వాత అంగోలా అండి, ఇది కూడా ఆఫ్రికా ఖండంలోని దేశమే. నెక్స్ట్ చివరిగా 161, 159, 150 ఇవి చివరి 3 స్థానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత కూడా కాంగో దేశం ఉంది. ఈ 3 దేశాలు కూడా ఆఫ్రికన్ కాంటినెంట్ కంట్రీస్ కానీ చెప్పుకోవచ్చు. ఆఫ్రికా ఖండంలోని దేశాలుగానే మనం వీటిని చెప్పుకుంటాం. నైగర్, అంగోలా, కాంగో అండి. ఓకే, ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గత 10 సంవత్సరాలలో మన భారతదేశం ఈ ఆవిష్కరణల సూచీలో చాలా మెరుగైందని చెప్పుకోవచ్చు. చాలా పురోగతిని సాధించింది, చాలా అభివృద్ధి చెందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 2015లో అండి, 2015వ సంవత్సరంలో మన స్థానం ఎక్కడ అంటే 81వ స్థానం అండి. 81వ స్థానం. దాదాపుగా 45కు పైగా మనం స్థానాలు, 43, 44 పైగా మన స్థానాలు మెరుగుపరచుకోవడం జరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. అంటే కొత్త ఆవిష్కరణలు, కొత్త ఇన్నోవేషన్స్ చేయడం జరుగుతుంది. మరి ఆ జాబితా పరంగానే మన స్థానం ప్రజెంట్ ఎక్కడికి వచ్చిందంటే 38కి రావడం జరిగింది. మరి ఎవరు దీన్ని రూపొందించి విడుదల చేస్తారు అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక మేధో హక్కుల సంస్థగా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇవి ఇండెక్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో బాగా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వార్ నడుస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగానే జరుగుతుంది. ఈ మధ్యలో అమెరికా కూడా గతంలో జూన్ నెలలో ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది ఇజ్రాయెల్కు మద్దతుగా. మరి ఇప్పటి వరకు కూడా అమెరికా దేశం ఇజ్రాయెల్కు మద్దతుగానే కొనసాగుతుంది. మరి ఈ ఇజ్రాయెల్ ఈ రక్షణ వ్యవస్థను, దాని యొక్క రక్షణ వ్యవస్థను, దేశం యొక్క రక్షణ వ్యవస్థను, డిఫెన్స్ సిస్టమ్ను మరింత పటిష్టం చేయడానికి, శత్రు దేశాల మీద ఇంకా
వినూతనంగా దాడి చేయడానికి, శత్రు దేశాల రాడార్లను, క్షిపణులను దాడి చేయడానికి ఒక కొత్త మిలిటరీ సిస్టమ్ను, ఒక డిఫెన్స్ సిస్టమ్ను వారు ఆవిష్కరించడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే ఐరన్ భీమ్గా చెప్పుకోవచ్చండి. ఇజ్రాయెల్ దేశం ఒక కొత్త డిఫెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చింది. అది ఏమిటి అంటే ఐరన్ భీమ్ అండి, ఐరన్ భీమ్. మరి ఏమిటి ఐరన్ భీమ్ అంటే, ఈ ఐరన్ భీమ్ అనే వ్యవస్థను ప్రపంచంలోనే మొదటిసారిగా తీసుకొచ్చిన దేశం, ఇంట్రడ్యూస్ చేసిన దేశం మిలిటరీలో ఇజ్రాయెల్ దేశం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం అండి, ప్రపంచంలోనే తొలిసారిగా తీసుకొచ్చింది ఈ ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే వారి గగనతలంలోకి శత్రు దేశాల యొక్క క్షిపణులు, మిసైల్స్ వచ్చినా కూడా, ఏమైనా ఆయుధాలు వచ్చినా, వార్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా, యుద్ధ విమానాలు వచ్చినా కూడా లేజర్ లైట్తో అండి, లేజర్ కాంతితో వాటిని నాశనం చేసే టెక్నాలజీని ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారు అంటే ఇజ్రాయెల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇటీవల దాన్ని విజయవంతంగా వారు పరీక్షించడం కూడా జరిగింది, సక్సెస్ కావడం జరిగిందండి. ఓకే, లేజర్ కాంతితో, కాంతి పుంజంతో, లేజర్ కాంతితో శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలను, శత్రు దేశాల యొక్క క్షిపణులను నాశనం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఒక షీల్డ్ను, ఒక కవచాన్ని, ఒక ఉక్కు కవచాన్ని అయితే వీరు తీసుకొచ్చారు. దానికి వీరు పెట్టుకున్న పేరేమిటి అంటే ఐరన్ భీమ్గా చెప్పుకోవచ్చు, లేజర్ కాంతి ద్వారా. మరి ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకొచ్చిందా? వారి యొక్క రక్షణ వ్యవస్థలు అంటే ఏ దేశం ఇప్పటి వరకు తీసుకురాలేదండి. మరి ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలా కాంతితో, లైట్తో యుద్ధ విమానాలను నాశనం చేసే, క్షిపణులను ధ్వంసం చేసే టెక్నాలజీని తీసుకొచ్చిన మొదటి దేశం ఇజ్రాయెల్ దేశంగా చెప్పుకోవచ్చు అండి. ఇజ్రాయెల్ తీసుకురావడం జరిగింది. మరి ఇదే ఇజ్రాయెల్ దేశం ఈ ఐరన్ భీమ్ కంటే గతంలో ఇంకొక రక్షణ కవచాన్ని కూడా, ఇంకొక రక్షణ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది గతంలో. అదేమిటి అంటే ఐరన్ డోమ్ అండి, ఐరన్ డోమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఏవైనా వారి యొక్క గగనతలంలోకి వేరే దేశాలకు సంబంధించిన విమానాలు కానీ, యుద్ధ విమానాలు కానీ, లేదా క్షిపణులు కానీ వచ్చినప్పుడు వాటిని పసిగట్టి వాటి మీద దాడి చేయడం అంటే వీరి ఇక్కడ ఏమవుతుందంటే వీరి యొక్క ఆయుధ వ్యవస్థ, వీరి యొక్క యుద్ధ విమానాలు, వీరి యొక్క క్షిపణులు దాడి చేస్తాయి. ఇది ఐరన్ డోమ్ సిస్టమ్ అండి, ఐరన్ డోమ్ సిస్టమ్. దీన్ని ఆదర్శంగా తీసుకునే అమెరికా కూడా ఇటీవల గోల్డెన్ డోమ్ను ప్రారంభించడం జరిగిందండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీలో ఒకటిగా చెప్పుకునే ఈ అమెరికా దేశం ఏం చేసింది, ఇజ్రాయెల్ను ఆదర్శంగా తీసుకొని, ఇజ్రాయెల్ను నమూనాగా తీసుకునే గోల్డెన్ డోమ్ను ప్రారంభించడం జరిగిందండి. గోల్డెన్ డోమ్ను ప్రారంభిస్తున్నాం మేము, మా గగనతలంపై ఏవైనా యుద్ధ విమానాలు, క్షిపణులు వచ్చినట్టయితే వాటిని మొత్తం పూర్తిగా సమూలంగా నాశనం చేసే కెపాసిటీని, ఒక వ్యవస్థను మేము తీసుకొస్తున్నాం. దాని పేరే గోల్డెన్ డోమ్ అని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. గోల్డెన్ డోమ్ ఏ దేశానికి సంబంధించిందండి? అమెరికా దేశానికి సంబంధించింది. ఐరన్ డోమ్ ఏ దేశానికి సంబంధించింది? ఇజ్రాయెల్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు అండి, ఇజ్రాయెల్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇలాంటి టెక్నాలజీని వీరు తీసుకొస్తున్నారు. ఎవరు? ఇజ్రాయెల్. ఇప్పుడు తీసుకొచ్చిన టెక్నాలజీ ఏమిటంటే ఐరన్ భీమ్, లేజర్ కాంతి ద్వారా శత్రు దేశాల యొక్క వెహికల్స్ను, న్యూక్లియర్ వెపన్స్ను నాశనం చేయడం, ఆయుధ వ్యవస్థను నాశనం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పాటైన సిస్టమ్గా చెప్పుకోవచ్చు. మనం ఇటీవల చూసాం ఇరాన్ దేశం అండి. ఇరాన్ దేశం మీద ఈ ఇజ్రాయెల్ అనేది దాడి చేసింది. రీసెంట్గా గత 3 నెలల క్రితం ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది, క్షిపణులతో దాడి చేసి ఇరాన్లోని యొక్క మెయిన్ ఏమిటి అంటే అణుశుద్ధి కేంద్రాల మీద దాడి చేసింది, వాటిని నాశనం చేయడం జరిగింది. అంటే ఇరాన్ యొక్క యురేనియం శుద్ధి కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల మీద దాడి చేయడం జరిగింది. మరి ఏ పేరుతో దాడి చేసింది? ఒక ఆపరేషన్ పెట్టారండి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన ఆపరేషన్కు పెట్టిన పేరు ఏమిటి అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు బాగా ఇంపార్టెంట్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు ఆపరేషన్ రైజింగ్ లయన్. ఎవరు దీన్ని చేపట్టారు అంటే ఇజ్రాయెల్ దేశం చేపట్టిందండి. ఏ రోజున? 2025 జూన్ 13న చేపట్టిందండి. జూన్ 13న ఇజ్రాయెల్ దేశం ఇరాన్లోని అణుశక్తి కేంద్రాల మీద దాడే ప్రధాన లక్ష్యంగా, అణుశక్తి కేంద్రాల ధ్వంసమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ఏమిటి అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అండి. మరి ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్కు ప్రతిగా వెంటనే కౌంటర్ ఆపరేషన్ కూడా 24 గంటలు గడవక ముందుకే ఇరాన్ కూడా ప్రారంభించిందండి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడిని ప్రారంభించింది, యుద్ధాన్ని ప్రారంభించింది. మరి ఇరాన్ ప్రారంభించిన ఆ ఆపరేషన్ ఏమంటామంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అండి ప్రారంభించడం జరిగింది. ఇది ఇరాన్ ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం ప్రపంచ అగ్రరాజ్యంగా చెప్పుకునే, ప్రపంచ అధినేతగా చెప్పుకునే, ప్రపంచ అగ్రరాజ్యంగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, అమెరికాలోని ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ఇది కూడా అణుశక్తి కేంద్రాల మీద దాడి, ప్రధాన దాడిగా అణుశక్తి కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం జరిగింది. మరి అమెరికా చేసిన ఇరాన్ మీద అమెరికా చేసిన ఈ ఆపరేషన్ పేరేమిటి, దాడికి పెట్టుకున్న పేరేమిటి అంటే ఆపరేషన్
మిడ్ నైట్ హ్యామర్ అండి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్గా చెప్పుకుంటామండి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే ఆపరేషన్ చేపట్టింది. మరి ఇజ్రాయెల్ దేశమైన అమెరికా దేశమైన రెండు కూడా ఇరాన్లోని అణుశక్తి కేంద్రాల ధ్వంసమే ముఖ్య లక్ష్యంగా ఈ ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. మరి ఆ ఆపరేషన్లో అండి వీరు చేపట్టిన ఈ యుద్ధంలో మరి ఇరాన్లోని ఎన్ని అణుశక్తి కేంద్రాల మీద దాడి చేశారంటే 3 అండి. ఆ 3 ఏమిటంటే చాలా కీలకమైందండి. ఇరాన్కు అణుశక్తి ఉత్పత్తికి చాలా కీలకమైన, అణుశక్తి రంగపరంగా ఆదాయాన్ని కూడా చాలా కీలకమైన న్యూక్లియర్ సెంటర్స్గా చెప్పుకోవచ్చు. ఏమిటి అవంటే ఒకటి ఫోర్డో, రెండవది నతాంజ్ అండి, మూడవది ఇన్ఫహాస్. ఈ అణుశక్తి కేంద్రాల మీద దాడి అయితే జరిగింది. తర్వాత జూన్ 23న కాల్పుల విరమణకు తాత్కాలిక ఒప్పందాన్ని తీసుకొని ఆపివేయడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఇరాన్ దేశంపై మొదటగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడికి పెట్టుకున్న పేరు ఏమిటి అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అండి. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ మీద దాడి ఇరాన్ చేసింది. మరి ఆ ఇరాన్ చేసిన దాడికి పేరు ఏమిటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అండి. ఓకే, మరి ఇదే దాడుల్లో ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది. దానికి ఏమని పేరు పెట్టారు అంటే మిడ్ నైట్ హ్యామర్ అండి, మిడ్ నైట్ హ్యామర్. మరి ఈ రెండు దేశాలు చేసిన దాడిలో ఇరాన్లోని 3 అణుశక్తి కేంద్రాలు ధ్వంసం కావడం జరిగింది. మరి ఆ 3 అణుశక్తి కేంద్రాలు ఏమిటి అంటే ఒకటి ఫోర్డో, రెండవది నతాంజ్, 3 ఇన్ఫహాస్ అణుశక్తి కేంద్రం అండి. ఓకే, మరి ఇలాంటి యుద్ధాలు భవిష్యత్తులో వస్తే ఎదుర్కోవడానికి వారి యొక్క మిలిటరీ స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఇజ్రాయెల్ దేశం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన మిలిటరీ వ్యవస్థ ఏమిటి, డిఫెన్స్ సిస్టమ్ ఏమిటి అంటే ఐరన్ భీమ్గా చెప్పుకోవచ్చు. దీని ద్వారా శత్రు దేశాల యొక్క న్యూక్లియర్ వెపన్స్ నాశనం చేస్తారు, లేజర్ కాంతి ద్వారా నాశనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఎఫైర్స్గా మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సామా బహాస్ అండి. వార్తల్లోని వ్యక్తులుగా మనం ఈమె గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సమీ బహాస్. మరి ఎవరు ఈమె, ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మన ఐక్యరాజ్య సమితిలోని ఒక విభాగం యుఎన్ ఉమెన్ అండి. యుఎన్ ఉమెన్ అనే విభాగం మనకు ఐక్యరాజ్య సమితిలో కనబడుతుంది. యునైటెడ్ నేషన్స్ ఉమెన్ డెవలప్మెంట్గా మనం చెప్పుకుంటాం. ఈ యుఎన్ ఉమెన్ అనే విభాగానికి ప్రెసిడెంట్గా, అధ్యక్షురాలుగా ఈడీ అంటాం. ఇక్కడ యుఎన్ ఉమెన్ విభాగానికి అధిపతిని ఏమని పిలుస్తామంటే మనం ఈడీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటామండి. దీని యొక్క అధిపతి హెడ్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటాం. మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ సమీ బహాస్ రెండవసారి ఎంపిక కావడం జరిగిందండి. రెండవసారి ఎంపిక కావడం జరిగింది. సెప్టెంబర్ 19న ఈమె మళ్ళీ 18న రెండవసారి ఎంపిక కావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఎవరామె? సమీ బహాస్ అండి. ఏ దేశానికి చెందిన వ్యక్తి ఈమె అంటే జోర్డాన్ దేశానికి చెందిన వ్యక్తి అండి. జోర్డాన్ దేశానికి చెందిన వ్యక్తి. జోర్డాన్లోని ఫారెన్ సర్వీసు బ్యాచ్కి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. గతంలో జోర్డాన్ దేశం నుండి ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా, శాశ్వత రాయబారిగా పనిచేసింది. మరియు ఐక్యరాజ్య సమితిలోని వివిధ కార్యాలయాల్లో, వివిధ సంస్థలలో కూడా గతంలో దౌత్యవేత్తగా, డిప్లొమాట్గా పనిచేసింది. జోర్డాన్ దేశానికి చెందిన గ్రేట్ డిప్లొమాట్గా మనం చెప్పుకుంటాం. మరి ఈమె రెండవసారి యుఎన్ ఉమెన్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపిక కావడం జరిగింది. యుఎన్ ఉమెన్ ఐక్యరాజ్య సమితి వారు మహిళా సాధికారతను పెంపొందించడం కోసం ఐక్యరాజ్య సమితి యుఎన్ ఉమెన్ విభాగాన్ని 2010లో ఏర్పాటు చేశారండి. ఎందుకోసం, దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించడం, అంటే లింగ సమానత్వాన్ని సాధించడం, మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ లింగ సాధికారత, మహిళా సాధికారతను సాధించడం, అదేవిధంగా మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం కోసం, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం కోసం లక్ష్యంగా యుఎన్ ఉమెన్ విభాగాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2010లో ఏర్పాటు చేశారండి. 2010లో ఈ యుఎన్ ఉమెన్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యుఎన్ ఉమెన్ విభాగానికి ఏర్పాటైనప్పుడు మొదటగా ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారంటే మిచెల్ బ్లాచెట్ అండి. చిలీ దేశానికి చెందిన చిలీ మాజీ అధ్యక్షురాలుగా పనిచేసింది ఆమె పనిచేసింది. మరి మొదటి అధ్యక్షురాలు, ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు అంటే సమీ బహాస్గా చెప్పుకోవచ్చు. రెండవసారి ఎన్నిక కావడం జరిగింది యుఎన్ ఉమెన్ విభాగానికి. ఎందుకోసం ఏర్పాటు చేశారు? లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత, మహిళలపై హింసను నిర్మూలించడం కోసం ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఇంటర్నేషనల్ అఫైర్లో భాగంగా డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఏఐ మినిస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఒక దేశం ఏఐ మినిస్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక మినిస్టర్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి ఒక దేశం వారు అపాయింట్ చేయడం జరిగింది. మరి
ఏ దేశం ఈ మంత్రిని అపాయింట్ చేశారు అంటే అల్బేనియా దేశం అండి. అల్బేనియా. ఆ అల్బేనియా ప్రధానమంత్రి ఏఐతో పనిచేసే ఒక మంత్రిని ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించడం జరిగింది. అల్బేనియా ప్రధానమంత్రి ఎవరున్నారు ప్రస్తుతం అంటే ఏడి రామా అండి. ఏమి ఆవిష్కరించాడు, ఏమి అపాయింట్ చేశారు? ఏఐతో, కృత్రిమ మేధతో నడిచే ఒక వారి పార్లమెంట్లో ఒక మినిస్టర్ను ఆవిష్కరించడం జరిగింది, మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏఐ మినిస్టర్గా, ప్రపంచంలోనే తొలి ఏఐ మినిస్టర్గా ఏ దేశానికి చెందిన, అల్బేనియా దేశానికి చెందిన వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది ఆ దేశ ప్రధానమంత్రి. మరి ఈ ఘనత సాధించిన ఈ ఏఐ మినిస్టర్ పేరేమిటి అంటే, ఏమని పేరు పెట్టారు అంటే ఏఐ పేరు డియోల్లా అండి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. తొలిసారిగా ప్రపంచంలోనే తొలి ఏఐ మినిస్టర్ ఎవరు అంటే డియోల్లాగా చెప్పుకోవచ్చు. డియోల్లా మరి సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంట్లో కూడా, అల్బేనియా పార్లమెంట్లో కూడా ఈ ఏఐ మినిస్టర్ ప్రసంగించడం జరిగింది. మరి ఈ విధంగా వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే తొలి ఏఐ మినిస్టర్గా చెప్పుకోవచ్చు. మీట్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్. ఏ దేశం అండి? అల్బేనియా అని చెప్పుకోవచ్చు. అల్బేనియా ఏం పేరండి? డియోగా చెప్పుకుంటామండి. డిఎల్లాగా చెప్పుకుంటాం. ప్రపంచంలోనే తొలి ఏఐ మినిస్టర్గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఏ దేశం అంటే అల్బేనియా దేశం. ఆ దేశ ప్రధానమంత్రి ఎవరు అంటే ఏడి రామా. ఓకే, ఇవి మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి.